చదువుకోమని దళిత గిరిజన బిడ్డలను పంపిస్తే మూటాలు మోయిస్తున్నారు. బాల కార్మికులతో పనిచేయడం చట్టరీత్యా నేరం. అందులోనూ చదువుకునే పిల్లలతో చేయిస్తున్నారు. సిగ్గుచేటు. వివరాల్లోకి వెళ్తే కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు సుమారు 350 మంది విద్యార్థులకు గాను రోజువారీ టిఫిన్ భోజనం వసతి కోసం కూరగాయలను సప్లై చేయడానికి ఒక కాంట్రాక్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అయినా కానీ పసిపిల్లల చేత పనులు చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని పిల్లల తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే ఇలా చేయడం దీని వెనుక ఎవరో ఉన్నారో నిజాలు తేల్చి సంబంధిత దోషులను కఠినంగా శిక్షించే విధంగా శాఖపరమైన చర్యలు పిల్లల తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు కోరుకుంటున్నారు. ఉండరు కదా, ఈ తరకారీ మూటలు అంతా మోస్తారు కదా. ఈ తరకారీ మూటలు మోయమని చెప్పింది ఎవరు మీకు? ఏమరా నీ పేరు బాబు? ఈ తరకారీ ఎంత మోయమంది ఎవర్రా? మీరు తరకారీ మోస్తున్నారు కదా, మీరు చదువుకునే పిల్లలు కదా, మీరు ఎందుకు మోస్తారు? రోడ్లు వేస్తే బండి పైకి వస్తుంది, అప్పుడు మీరు మోసే పని ఉండలేదు. అవునా? ఇప్పుడు రోడ్లు వేయలేదని చెప్పని మీ చేతి మోపించింది ఎవరు? ఎల్లరా తెలీదా? 20 మంది పిల్లల్ని నువ్వేంటే పిలిచిందే? ఏం రావట్టు చెప్తా అన్నాడు. అవునా?